హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంత టేస్ట్ అండ్ సింపుల్గా చేసుకునే క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. సో నాకు తెలిసినంత మట్టుకైతే క్యాబేజీని అంత ఇష్టంగా ఎవరు తినరు, కానీ ఇష్టం లేకుండా కొన్ని కొన్ని తినాలి. ఎందుకంటే ఎందులో ఏ విటమిన్ ఉంటుందో, ఎందులో ఏ ఫైబర్ ఉంటుందో మనకు తెలియదు కదా. సో తినాలి. క్యాబేజీ ఫ్రై లేకున్నా, క్యాబేజీ కర్రీ కాకుండా క్యాబేజీ పకోడీ తెలుసు కదా. సో అలా చేసుకునేందుకు తినాలి. మనకి ఇష్టంగా ఏదో అనిపిస్తుందో సో అలా చేసుకొని అయితే తినాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం కాకరకాయని తీసుకోండి. కాకరకాయ అయితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ అది తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనకే తెలియదు. సో అలాగే ఎందులో ఏ ఫైబర్ ఉంటుందో, ఎందులో ఏ విటమిన్ ఉంటుందో తెలియదు కాబట్టి ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా తినడానికి ట్రై చేయాలి. కొన్ని కొన్ని ఇష్టం ఉండవు, కానీ మన హెల్త్ కోసం అయితే తినాలి. సో ఇప్పుడు క్యాబేజీ ఫ్రై అయితే చూసేసారు కదా. కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని క్యాబేజీని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఫస్ట్ ఇప్పుడు క్యాబేజీ నూనెలో మంచి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. అది వేయడం వల్ల క్యాబేజీ కర్రీ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, అల్లిమిరపకాయ పేస్టు, ఒక 2-3 టమాటాలు కోసుకొని వాటిని కూడా వేసేసి నూనెలో మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇలా అంతా మంచి నూనెలో అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి. సో కారం కూడా వేసేసాక మంచిగా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ నూనెలో కారం పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయాక క్యాబేజీలో వాటర్ మటుకు వేయకండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ అందులో వాటర్ ఉడుతుంది కాబట్టి వాటర్ వేయకండి. సో మొత్తం అలానే నూనెలోనే ఉడకనివ్వండి. సో ఇప్పుడు మంచి ఇలా అంతా దగ్గరకు అయిపోయాక కొంచెం లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇది మనకి చపాతీలకైనా వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది క్యాబేజ్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి కాకుండా ఒకసారి తినడానికైతే ట్రై చేయండి. మన హెల్త్ కోసమే కదా, ఎందులో ఏ విటమిన్ ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఒకసారి కాకుండా ఒకసారి తినడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.